స్వచ్ఛ భారత్ ప్రజల హృదయాల్లోకి వెళ్లిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. హైదరాబాద్ సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛాగ్రహ లఘు చిత్రాల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, మేయర్తో పాటు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పలువురు సినీ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్వచ్ఛాగ్రహ ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్రత అనేదాన్ని ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఒక దినచర్యలో ఒక భాగం కావాలి. మనం పళ్ళు తోముకోవడం, ఒళ్ళు తోముకోవడం ఎంత ముఖ్యమో, మనం అలాగే మన బట్టలు శుభ్రపరచుకోవడం ఎంత ముఖ్యమో, మన యొక్క ఇళ్ళు, మన ఒళ్ళు, మన కళ్ళు, మన పరిసరం, మన గుడి, మన బడి, మన మకాన్, మన దుకాన్, మన కార్యాలయము, మన దేవాలయము, మన మందిరము, మన మసీదు, మన గురుద్వారా, మన చర్చి, మన పరిసరం, వీటన్నిటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా అంత ముఖ్యం. అందరూ కూడా దీన్ని ప్రజాస్వామ్యంలో మనందరం కూడా ఇది మన బాధ్యత. ఇట్స్ ఎ కంబైన్డ్ యాక్టివిటీ. ఏదో మోడీ గారిది లేదా కేసీఆర్ది వాళ్ళ కార్యక్రమం ఇదని అనుకుంటే ఆ కార్యక్రమం విజయవంతం కాదు. సింగపూర్ ఇది ఫైన్ సిటీ, బట్ ఫైన్స్ సిటీ ఆల్సో. ఇలా ఎవరైనా వేస్తే దానికి వచ్చే ఆదాయంలో 1/5 వంతు కేవలం ఫైన్స్తోనే వస్తుంది. ఆ ఐడియా చాలా బాగుందండి, మనం కూడా ఇక్కడ మొదలు పెట్టేద్దామని ఇక్కడ హైదరాబాద్లో కేటీఆర్, లేకపోతే ఢిల్లీలో నేను, లేకపోతే మొదలుపెట్టామనుకోండి, జనం మనకు ఫైన్ వేస్తారు ఎలక్షన్లో. అందుకని దీనికి 3 అంచెల విధానం, త్రిముఖ వ్యూహాన్ని అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటేమో మైండ్ సెట్ చేంజ్ కావడం, రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, మూడవది అప్పుడు ఫైన్ గురించి ఆలోచించడం.